ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన మా ఊరి కథలు అనే పుస్తకం నుంచి పండగ లక్ష్మి అనే కథని ఇప్పుడు మనం విందాం. కుంటెంకయ్య గుడిసెలెనకాల తాటిగులకల పాతర చుట్టూ చేరారు 10 మంది దాకా పిల్లలు. అంతా 10-15 సంవత్సరాల్లో పిల్లలే. 4 రోజుల ముందు కాల్చి పాతరేసిన తాటి గులకలు ఎట్టాగున్నాయో చూద్దామన్న ఆత్రం ఎక్కువగా ఉంది వాళ్ళకి. బుల్లయ్య పాతర మీదున్న మట్టిని పారతో పెకిలిస్తుంటే సాములు ఎంకయ్య మట్టి కిందున్న పచ్చి తాటాకుల్ని లాగుతున్నారు. పాతర బయటపడింది. నల్లగా కాలిన తాటి గులకల్ని చూడగానే బంగారం గని దొరికినంత ఆనందం కలిగింది. వాటిని గోనిపట్టా మీద పోశాడు కిట్టయ్య. చుట్టూ మూగిన పిల్లలంతా తలో చెయ్యేసి గులకల పొడిని వల్చారు. వారి చేతులు ఒళ్ళు అంతా బొగ్గుమసే. గులకల పొడిలో సుబ్బారావు తెచ్చిన వరి ఊకను కసాబిసా కలిపేసిన సాంబయ్య వారు తెచ్చుకున్న పాతగుడ్డ పేలికల్లో తలో సోలుడు గులకల పొడి పోస్తుంటే బుల్లయ్య వాటి మూతి కట్టి ఇస్తున్నాడు వరుసగా. అందరికీ పూలపొట్లాలు అందినయ్యి. దీపావళి పండక్కి పూలపొట్లాలు తయారు. పిల్లల చేతుల్లోకి పండగ ముందే వచ్చేసింది. మసి అంటిన ముఖాలన్నీ మతాబుల్లా వెలిగిపోయినాయి. ఒక చేత్తో పూల పొట్లం, రెండో చేత్తో మధ్యకు చీల్చిన పచ్చి తాటిమట్టా పట్టుకొని, కోడి గుడ్డు కాలే గొట్టం కాలే, పప్పల ఎంకయ్య గుడ్డులు కాలే, గుడ్డుల కింద వరాలు రాలే, ఏరుకో ఎంకటి సుబ్బమ్మ అని పాట పాడుకుంటూ ఇళ్లకు లగెత్తారు పిల్లలంతా. అన్నా, ఆ పాట దీపాల పండగ రోజు మాపిటేల దీపాలు పెట్టాక పూల పొట్లాల మీద నిప్పులేసి బాగా కాలినాక ఆట్ని గిరగిరా గుండ్రంగా తిప్పుకుంటా పాడతాం కదర్రా, మరి ఇప్పుడే పాడుతున్నారేంది అంది సోముల చెల్లెలు బుజ్జి. మా నిట్టమే ఎప్పుడు కావాలంటే అప్పుడు పాడతాం, ఇప్పుడు పాడకూడదని రూలుందా ఏంది అన్నాడు సోములు. కోడిగుడ్డు కాలే గొట్టం కాలే అంటూ ఇంకా పెద్దగా పాట పాడుకుంటూ ఇంటివైపు లగెత్తారిద్దరు. పూల పొట్లాలతో ఇంటికొచ్చిన బుజ్జి సోమయ్య చేతులు ముఖాలు నిండా బొగ్గుమసే. అమ్మా, ఆకలెత్తుంది, తొందరగా బువ్వ పెట్టమ్మా అంటూ ఇద్దరూ ఒకేసారిగా రాగం తీశారు. వాళ్ల అవతారాలు చూసిన రత్తమ్మకు కోపం వచ్చింది. ఆమెను చూసి తొట్టి దగ్గరికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చారు. రాత్రి కూడా బువ్వ తినలేదు, బాగా ఆకలిగా ఉంది, తొందరగా పెట్టమ్మా. రత్తమ్మ చీర కొంగులు ఆగుతూ ఏడుపు లంఘించుకుంది బుజ్జి. నాన్న పనికెళ్ళి ఇంకా రాలేదమ్మా, బియ్యం తేగానే బువ్వ వండుతాగానే అట్టబోయి కాసేపు ఆడుకొని రండమ్మా. కొంపలో గుప్పెడు నూకలు కూడా లేవు, ఏం చేయను, ఏం పండగో పాడు పండగ తిట్టుకుంది రత్తమ్మ. అమ్మా, నా కాళ్ళు పీకుతున్నాయి అంటూ వేప చెట్టు కింద గోనెపట్టా పరుచుకొని పడుకుంది బుజ్జి. సోములు ఆడుకోవడానికి వెళ్ళాడు. పంతగాని ఈరమ్మ ఇంటి ముందున్న రోటిలో మొక్కజొన్నలు దంచుతున్నారు భాగ్యం, లంకమ్మ. బుజ్జి పడుకుందే గాని నీరసం తగ్గలేదు. పిల్లలతో కలిసి ఆడుకున్నంతసేపు, పూల పొట్లాలు కట్టుకున్నంతసేపు ఆకలి తెలియలేదు. ఖాళీగా ఉంటే ఎక్కడ లేని ఆకలేస్తుంది. ఇంటి ముందు దంచుతున్న రోకటి పోటులు వింటూనే ఉంది బుజ్జి. కొద్దిసేపటికి పిండి జల్లించి తీసుకుపోయింది భాగ్యం. రోకళ్ళు తీసుకుపోయింది అంకమ్మ. లేచి రోలు దగ్గరికెళ్ళింది బుజ్జి. రోట్లో అడుగున మిగిలిపోయిన పిండిని గీకి గీకి నోట్లో వేసుకుంది. తియ్యగా కమ్మగా ఉంది జొన్నపిండి. అది అంగిట్లోకే రాలేదు. మళ్ళీ గీకింది గాని గోరులో కూడా రాలేదు పిండి. అట్లాగే వంగి రోటిగుంటలో తలపెట్టి రోలంతా నాలుకతో నాకుతుంది. పెటేల్మని వీపు మీద దెబ్బపడేసరికి దిగ్గును లేచింది బుజ్జి. సిగ్గు శరం లేదంటే కుక్కలాగా రోట్టో నాలుగు పెట్టి పిండి నాకుతావంటే సెంబేడి ముండా అంటూ ఇంకో 2 దెబ్బలేసింది రత్తమ్మ. ఏడుస్తూ ఇంటికొచ్చింది బుజ్జి. గోనెపట్టా మీద పడి నిద్రపోయింది. ఎదవ బతుకులు, ఏం చెయ్యాలి, సచ్చినా బావుండు. ఆకలి ఆగమంటే ఆగుద్దా, అయినా దానిదెంత పేణం, నిన్నట్నుంచి గంజి కూడా తాగలేదయ్యే, ఆకలి కదెట్టా ఆగుతుంటది. అనవసరంగా బుజ్జిని కొట్టినందుకు బాధపడింది రత్తమ్మ.
రత్తమ్మకు ఏమీ తోచటం లేదు. ఇంట్లో ఉన్న కుండలు గిన్నెలు వెతికింది. నూకలు మెరికలు అడుగుబొడుగు మిగిలుండకపోతాయా అన్న ఆశతో. ఏమీ లేవని తెలిసినా ఆశ చావక వెతికింది. పుల్లమ్మ ఇంటికెళ్ళింది. అక్కడ 2 రోజుల నుంచి పొయ్యిలో పిల్లి లేవలేదు. వరి పొలాల్లో కలుపులైపోయినాక చేయడానికి ఒక్క పని లేదు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. కూలి దొరక్కపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పల్లె సగం పైగా ఖాళీ అయిపోయింది. పల్లెలోని జనమంతా పొట్టచేత పట్టుకుని సత్తెనపల్లి, నరసరావుపేట, ఫిరంగిపురం వెళ్ళిపోయారు. ఆడ మిరప పత్తి చేలల్లో ఏదో ఒక మెట్టపని దొరుకుద్దని. మళ్లీ వరికోతలు మొదలెట్టేటప్పుడు గాని తిరిగిరారు ఇళ్లకి. మనం కూడా పడమటి పనులకు పోదాం అంది రత్తమ్మ రాములతో. కట్టెలు కొట్టడం తప్ప వ్యవసాయ పనులు చేతకాని రాములు రానన్నాడు. పిల్లలకు బడి ఆగిపోద్దన్నాడు. బడేమో గాని ఆకలితో సత్తన్నారు పిల్లలు, గొణుక్కుంది బాధగా. ఏదో ఒకటి చేద్దామన్నా కరువులో అధిక మాసంలాగా మధ్య మధ్యలో ఈ వానలొకటి. వరి నాట్లైన దగ్గర నుంచి పస్తులేని రోజు లేదు. ఆలోచనల్లో ఉండగానే అంకమ్మ ఇంటికొచ్చింది రత్తమ్మ. ఎర్రజొన్నలు ఎక్కడియే? పిండిని ఎసట్లో పోస్తున్న అంకమ్మను అడిగింది రత్తమ్మ. కోళ్లపాలెం నుంచి మా అయ్య తెచ్చాడత్తా. పీతల చారుతో ఓ ముద్ద తినెళ్ళయ్యా అన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. తెడ్డుతో జొన్న సంకటి తిప్పుతూ చెప్పింది అంకమ్మ. ఇంకా జొన్నలు మిగిలినట్లేవు. ఉంటే అడక్కండానే ఇచ్చేది. దాని దగ్గర లేనప్పుడు అడిగి లేదనిపించుకోవడం దేనికి? అనవసరంగా మాట పోద్దని అడక్కండానే వెనక్కి తిరిగొచ్చింది రత్తమ్మ. సొంగమ్మ ఇంటనుకున్న పుట్టల దగ్గరికి వెళ్ళొచ్చింది. దసరా దీపావళి పండగలకి ఉసిరిళ్ళు లేస్తాయి అక్కడ. వాటిని మంగళంలో వేసి పిల్లలకు పెడదామని రత్తమ్మ ఆశ. ఆ 2-3 రోజుల్లో ఒక్క ఉసి లేవలేదు. ఈటి జిమ్మడా ఎటు సచ్చినయ్యో తిట్టుకుంది. పుట్టగొడుగుల కోసం దొడ్లెంపట తిరిగింది. ఒక్కటీ కనపడలేదు. పెద్దమ్మ నెత్తిన కూకుంటే ఎట్టా దొరుకుతాయి? గొనుక్కుంటూ ఇంటికి తిరిగొచ్చింది రత్తమ్మ. మసీదులో సాయి బజార్తో నిద్రలేచి గొడ్డలి భుజానేసుకుని తామర రత్తయ్య కట్టెలడితీకి వెళ్ళిపోయాడు రాములు. రోజూ పున్నీళ్లు తాగిళ్ళేవాడు. ఈరోజు కుండ ఖాళీ. పండగ కదా, షావుకారింట్లో ఏమన్నా పెట్టకపోతారా అనుకున్నాడు. రాములకి మేస్కట్టు మొలిచిన దగ్గర నుంచి ఆ షావుకారు దగ్గర కట్టెలడితిలో కట్టెలు కొట్టే పనే. తెల్లారక ముందే పనిలోకెళ్తే దీపాలు పెట్టినాక గాని ఇంటికి చేరడు. వచ్చేప్పుడు ఓ తవ్విడు బియ్యం, ఉప్పు, పప్పులు తెస్తే దాంతో అన్నమో గంజో కాచేది రత్తమ్మ. పిల్లలకు పెట్టి తాము ఎంగిలిపడేవాళ్ళు. తామర రత్తయ్యకు ఊరి మధ్య రథం సెంటర్లో పెద్ద కట్టెలడితి, బియ్యం దుకాణం ఉన్నాయి. ఈరోజు లక్ష్మీ పండగ కదా, కట్టెలు కొట్టకూడదు. బియ్యం బస్తాలన్నీ కుట్టి మెట్టు మీద వేసి గదులన్నీ శుభ్రంగా ఊడ్చి కడగాలరా అన్నాడు గొడ్డలి భుజానేసుకుని వచ్చిన రాముల్ని చూస్తూ గుమస్తా కనకయ్య. బియ్యం బస్తాలు కుట్టి మెట్టు మీదేసి గది ఊడ్చి కడిగేసరికి బారెడు పొద్దెక్కింది. అడితిలో కట్లన్నీ వరుసగా పేర్చరా, అడ్డదిడ్డంగా పడున్నాయి అన్నాడు కనకయ్య. కట్టెలు సర్దేసరికి పొద్దు నడినెత్తికెక్కింది. ఓ అడ్డెడు బియ్యం, ఓ 10 రూపాయలు ఇప్పించండి గుమస్తా గారు. పండగ పూట పిల్లలగాళ్లకి ఏమన్నా వండి పెట్టుద్ది అన్నాడు రాములు. ఆ మాటలకి పక్కన లక్ష్మీబాంబు పేలినంత ఎగిరిపడ్డాడు గుమస్తా. దీపావళి పండగంటే ఏమనుకున్నావురా? లక్ష్మీ పండగరా. పండగ పూట డబ్బులు ఇస్తే లక్ష్మి బయటికి పోదు. అయినా మీలాంటి అలగా జనానికి ఇట్టాంటివేం తెలుస్తుందిలే అని గొనుక్కుంటూ చడామడా తిట్టాడు గుమస్తా. లక్ష్మీ పూజకి మామిడాకులు అరిటాకులు తీసుకురాపో. పందిరి గుంజలా ఇంకా ఇక్కడే నిలబడుండావే అని కసురుకున్నాడు గుమస్తా. మారు మాట్లాడకుండా యానయ్య గారి మామిడి తోటకెళ్లాడు రాములు. పూజారి వచ్చేలోగా అరిటాకులు మామిడాకులతో పూజగదిని అలంకరించాడు. షావుకారు ఆయన భార్య పట్టుబట్టలు కట్టుకుని పూజలో కూర్చున్నారు. పిల్లలు కొత్త బట్టలతో వారికెదురుగా కూర్చున్నారు. పూజారి ఏవేవో మంత్రాలు చదువుతూ వారితో పూజ చేయిస్తున్నాడు. చావిట్లో ఉన్న కనగాల చెమిటి సాయిబు కుట్టుమిషను ఆగకుండా సప్పుడు చేస్తూనే ఉంది. కొత్త బట్టల కోసం వచ్చిపోయే వాళ్లతో బిజీగా ఉన్నాడు సాయిబు.
లేకపోతే ఈవేళకు కాఫీ తాగడానికి లేచేవాడు. అతనితో పాటు వెంకటస్వామి హోటల్కి పోతే కాఫీతో పాటు అప్పుడప్పుడు ఇడ్లీలు కూడా దొరికేవి. రాములు కడుపులోని పేగులు సాయిబు కుట్టు మిషన్ కన్నా ఎక్కువగా సప్పుడు చేస్తున్నాయి. పూజ పూర్తయింది. దక్షిణ, బియ్యం, మిఠాయిలు తీసుకొని వెళ్ళిపోయాడు పూజారి. సాయిబు కుట్టు మిషన్ దగ్గరే కూర్చొని ఉన్నాడు రాములు. యజమాని భార్య ఏమన్నా పెడుతుందని ఇంటికి పోయి పిల్లలకు పెట్టుకుందామని ఆశగా ఎదురుచూస్తున్నాడు. అంటని రాముల్ని పూజగదిలోకి పిలవలేదు. దేవుడి దగ్గర పెట్టిన మిఠాయిలు పెట్టరు, ప్రసాదము పెట్టరు. పూజగదిలో ఊడవడం దగ్గర నుంచి కడగటం, ఆకులు కట్టడం దాకా అన్నీ తనే చెయ్యాలి. అప్పుడు మాత్రం అంటూ గింటూ అడ్డు రాలేదు. షావుకారు గారి భార్య ఇత్తడి పళ్ళెంలో మిఠాయిల్ని అంతెత్తు పేర్చుకొని బయటకొచ్చింది. మిషన్ కొడుతున్న సాయిబుకి 2 లడ్డూలు, గారెలు ఇచ్చింది. వాటిని కాగితంలో చుట్టి పక్కన పెట్టాడు. దేవుడి దగ్గర పెట్టిన మిఠాయిలు రాములకి పెట్టలేదు. చుట్టాలు, స్నేహితులతో సందడి సందడిగా ఉంది. ఏమన్నా మిగిలితే ఇంటికి తీసుకెళ్దామని ఆశగా చూస్తున్నాడు రాములు. ఇంటికొచ్చిన వాళ్లకి బలవంతంగా తినిపిస్తున్నారు. వాళ్ళు తినలేక ఆయాసపడుతూ లేచి చేతులు కడిగేస్తున్నారు. మిగిలిపోయినవన్నీ చాకలి, మంగలి, యానాది పన్నోళ్లకి పెట్టేసింది షావుకారు గారి భార్య. వాళ్ల బుట్టలు నిండిపోయినాయి. ఇహ ఇక్కడుండి లాభం లేదని ఇంటికి బయలుదేరాడు రాములు. అదేంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఇప్పుడే పోయి ఏ అడ్డగాడిదల పళ్ళు తోముతావు? షావుకారు గారి పిల్లలు టపాసులు కాలుస్తుంటే దగ్గరుండొద్దు అన్నాడు గుమస్తా కనకయ్య. ఇంటి ముందు అరుగుల మీద ప్రమిదలు వెలిగిస్తున్నారు. టపాకాయల మోత వినిపిస్తోంది. చెమిటి సాయిబు అందరికీ కొత్త బట్టలు ఇచ్చేసి మిషన్ కట్టేసి కనగల బయలుదేరుతూ, ఇదిగో రాములు, ఇవి నీ పిల్లలకి పెట్టంటూ మధ్యాహ్నం ఇంటి యజమానురాలు ఇచ్చిన లడ్డూలు, గారెలు చుట్టిన కాగితం పొట్లం ఇచ్చాడు. వాటిని కండువాలో కట్టుకున్నాడు రాములు. ఇళ్ల ముందు ప్రమిదలతో ఊరంతా వెలిగిపోతుంది. షావుకారు గారి పిల్లలు టపాకాయలు కాల్చడానికి పోటీలు పడుతున్నారు. కాకరపోవొత్తులు, విష్ణు చక్రాలు, మతాబులు, లక్ష్మీ అవుట్లు, చిచ్చుబుడ్లు, ఎన్ని రకాలో కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు. పెద్ద బజారంతా అదే సందడి. పెద్ద గంప నిండా ఉన్నాయి టపాసులు. ఎన్ని వందల రూపాయలు కాల్చి ఉంటారో మనసులో లెక్కేసుకుంటున్నాడు రాములు. ఇంకా టపాసులు కావాలని గోల చేస్తుంటే వెనక స్టోర్ గది నుంచి ఇంకొక పెట్టె తెచ్చిచ్చాడు రాములు. వాటిలో సగం పైగానే కాల్చేశారు. పిల్లలు టపాసులు కాలుస్తుంటే షావుకారు ఆయన భార్య ఆనందంగా చూస్తున్నారు. పిల్లలు, ఇంక చాలండి, మిగిలినవి నాగుల చవితికి కాల్చుకుందరు గాని ఈ బుట్ట తీసుకెళ్లి వెనక్ గదిలో పెట్టరా అంటూ రాముల్ని కేకేశాడు యజమాని. ఇంటి దగ్గర పిల్లలు కాల్చుకోవడానికి 2-3 కాకర పొవ్వొత్తులు, చిచ్చుబుడ్లు, మతాబులు ఎత్తాడేమోనని ఆశపడ్డాడు రాములు. నిరాశే మిగిలింది. ఊరంతా టపాకాయల మోతలో మారు మోగిపోతుంది. మతాబుల కాంతిలో వెలిగిపోతుంది. సామానంతా సర్దించి ఇంటికెళ్ళిపోయాడు గుమస్తా. ఉసూరుమంటూ ఇంటికి బయలుదేరాడు రాములు. రథం సెంటర్లో పోటీలు పడి తాటాకు టపాకాయలు కాలుస్తున్నారు కుర్రాళ్ళు. అవి ఢామ్ ఢామ్ అంటూ చెవులు చిల్లులు పెడుతున్నాయి. ఆ 4 రోడ్ల కూడల్లో జనం ఎటూ పోవడానికి వీలు లేకుండా ఉంది. జనమంతా ఆగిపోయి చూస్తున్నారు. కోమటి రాములు కొట్టువారిగా నిలబడుంది గుడ్డి అచ్చమ్మ. టపాకాయలకు భయపడి ఎటుపోవాలో తెలియక నిలబడింది. ఏందత్తా ఈడ నిలబడ్డావు, ఇంటికేనా అడిగాడు రాములు గుడ్డి అచ్చమ్మను. ఈ పిల్లగోళ్ళు గంట నుంచి ఇడవకుండా పేటేరు టపాకాయలు కాలుతుంటే గుండెకాయ దడదళ్లాడుతుంది. టపాకాయలు ఏడ పైన ఎత్తారేమోనని భయంగా ఉందిరా. ఎటుపోవాలో తెలవక ఈడే నిలబడ్డానయ్యా, గుత్తి దోవ చూపించు అంది. పండగ కదా, గుడ్డి అచ్చమ్మ బుట్ట నిండిపోయింది. మబ్బులు కీకామండలంగా పట్టినయి. పొద్దున్నుంచి ఉరుముతోంది గాని వాన లేదు. సన్నగా వాన తుంపర మొదలైంది. వాన పెద్దదైతే ఇబ్బందే, బయలుదేరంటూ గుడ్డి అచ్చమ్మ కర్ర పట్టుకొని ముందు నడుస్తున్నాడు రాములు. సాలీల ఇల్లు, అయ్యంగారి ఇల్లు దాటి చాకలిపాలెం మీదుగా వస్తుంటే చాకలి సుక్కమ్మ కేకేసింది గుడ్డి అచ్చమ్మను. ఈ బూరెలు, పులిగోరం తీసుకెళ్ళు అంటూ అచ్చమ్మ బుట్టలో వేసింది.
వానొచ్చేలోగా ఉంది, తొందరగా నడువత్తా అంటూ తొందర చేశాడు రాములు. టపాకాయలు మోత ఆగిపోయింది. ఊళ్ళో ఇళ్లన్నీ ప్రమిదల కాంతితో దగదగా వెలిగిపోతున్నాయి. ఊరి పొలిమేర దాటి ములుగూరు తూముల దగ్గరకు రాగానే వాన పెద్దదయింది. పల్లెలో అసలు సందడే లేదు. ఏ ఇంటి ముందు ఒక్క దీపం వెలగటం లేదు, పిట్ట పీచుమనడం లేదు. ఊళ్ళో జనమంతా టపాకాయలు కాలుస్తూ పండగ చేసుకుంటుంటే పల్లెలోని జనమంతా నిద్రపోతున్నారు చూడత్తా అన్నాడు రాములు. ఉన్నోళ్లకేరా ఏ పండగైనా, లేనోళ్లకి ఎండగే అంది గుడ్డి అచ్చమ్మ. కుంటెంకయ్య ఇంటి దగ్గరకు వచ్చారు. అప్పా, మీ ఇల్లు వచ్చేసింది, ఇంకా నే పోయొత్తా. దీని దుంపదెగ, ఈ వాన రాత్రంతా కురిసేట్టుంది అన్నాడు రాములు. గుసేపాగయ్యా అంటూ ఇంటి అరుగు మీద కూర్చుంది అచ్చమ్మ. బుట్ట నిండా అన్నం, పప్పలు, పులిగోర ఉంది. బుట్టలోంచి 4 పూరెలు 2 పప్పలు తీసిస్తూ, పండగ పూట పిల్లలకు పెట్టు అంది అచ్చమ్మ. రాములు ఇంటికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయాడు. ఇంటిలో గుడ్డిదీపం కూనారిల్లుతుంది. ఇంట్లో సడీ సప్పుడు లేదు. పిల్లలు పడుకున్నట్టున్నారు. నల్లకుక్క తోకాడిస్తూ కుయ్యి కుయ్యమంట వచ్చింది. రాములు దాని తల మీద చెయ్యేసి నిమిరేదాకా అదక్కడి నుంచి కదలలేదు. పిల్లలు పడుకున్నారా? ఒంటి మీద చొక్కా తీస్తూ అడిగాడు రాములు. ఇప్పుడు దాకా నువ్వు వస్తావని, ఏమన్నా తెత్తావని ఎదురు చూసి ఇప్పుడే పడకేశారు. చీకటి పడగానే పూల పొట్టాలు తిప్పుకున్నారు. షావుకారింటి నుంచి ఏమన్నా టపాకాయలు తెత్తావని శానాసేపు ఎదురు చూశారు పాపం అంది రత్తమ్మ. వెనకాల రెచ్చాలో వత్తనయ్యి అని నవ్వి, ఆళ్ళెందుకిత్తారే అంటూ చెమిటి సాయిబ్బిచ్చిన లడ్డూలు, గుడ్డి అచ్చమ్మిచ్చిన బూరెలు ఇచ్చాడు రాములు. వాటిని మడిగిన దగ్గర పెట్టింది రత్తమ్మ. ఇది లచ్చిం పండగంట, డబ్బులు ఇవ్వకూడదంట, బియ్యం కూడా ఇవ్వకూడదంట. మన బోటోళ్ళకి డబ్బులిస్తే ఆళ్ల ఇల్లు ఖాళీ చేసేసి లచ్చిందేవిగోరు మన ఇంటికే వత్తదంట. ముఖం కాళ్ళు చేతులు కడుక్కుంటూ చెబుతున్నాడు రాములు. అయినా ఆ లడ్డూలు జిలేబీలు పెట్టి పూజలు చేసే అట్టాటి గొప్పోళ్ళ ఇళ్ళక్క వత్తదు గాని, తిండికి టికానా లేని మనబోటి బిచ్చగాళ్ల ఇళ్ళకెందుకు వస్తుంది ఆ లచ్చిందేవి గారు ఎకసెక్కంగా అన్నాడు రాములు. ఇంతకీ పిల్లలేమన్నా తిన్నారా అని అడుగుతుంటే పొడిగుడ్డ తీసుకురావడానికి వెళ్ళింది రత్తమ్మ. రాములు కాళ్ళు కడుక్కొచ్చేలోపు మడిగిన దగ్గర పెట్టిన బూరెలు, గారెలు, లడ్డూలు కుక్క తినేసింది. ప్రాణం ఉసూరుమంది. రత్తమ్మకి కోపం ఆగలేదు. చీపురు కట్ట తీసుకుని ఒక్కటి పీకింది కుక్కని. కుయ్యి కుయ్యమని అరుస్తా అది వానలోకి పరిగెత్తింది. పిల్లల నోటికాడ పప్పలు తినేసింది దొంగముండ తిట్టింది రత్తమ్మ. పోనీలేవే, మనకి పేప్తం లేదు అన్నాడు రాములు కండువాతో ముఖం తుడుచుకుంటూ. బుజ్జికి ఒళ్ళు ఎచ్చబడింది. పొద్దుట్నుంచి ఆకలని ఒకటే ఏడుపు. ఆ 2 బూరెలైనా తినేవాళ్ళు పిల్లలు. మాయదారి ముండ తినేసింది. కుక్కను మళ్లీ తిట్టింది రత్తమ్మ. పిల్లలిద్దరూ పంచలో ఈతాకు చాప మీద పడుకున్నారు. ఈదురుగాలికి ముడుచుకున్నారు. చిరిగిన లుంగీ కప్పుతూ, ఒళ్ళు తాటాకు మంటలా కాలిపోతుందే అన్నాడు రాములు. బుజ్జి కొద్దిగా కదిలింది. అన్నయ్య లెగురా, తొందరగా లెగు, నాన్నొచ్చాడు. ఎంత పెద్ద మూట తెచ్చాడో చూడు. అబ్బా, లడ్డూలు, బూరెలు, గారెలు, పూర్ణాలు, బెల్లపన్నం, నెయ్యి, ముద్దపప్పు వేసుకో. పాయసం అట్టాగా తాగేది, గుంటగిన్నెలో పోసుకోరా. పులిగోరను చూడు ఎంత బాగుందో. మంటగా ఉందా? ఎండుమిరపకాయ కొరకొద్దన్నానా? ఈ బూరి తిను, మంట తగ్గుద్ది. అన్నీ మనమే తింటే అమ్మా నాన్నలు కట్టారా? ఆళ్ళక్కూడా గుర్తుంచు. నిద్రలో కలవరిస్తోంది బుజ్జి. పిల్లలను చూస్తూ అట్లాగే కూర్చున్నారు రత్తమ్మ, రాములు. బయట జోరున వాన కురుస్తూనే ఉంది. ఢామ్మని పెద్ద చప్పుడైంది. తోకల ఎంకయ్య కొబ్బరి చెట్టు మీద పిడుగుపడినట్టుంది. అమ్మా అంటూ ఉలిక్కిపడి లేచింది బుజ్జి. రత్తమ్మను వాటేసుకుంది ఏడుస్తూ. కూసేపటికి మళ్లీ నిద్రలోకి జారుకుంది. పిల్ల ఒళ్ళంతా ఉడికిపోతుంది, గొనిగినట్టు చెప్పింది రత్తమ్మ. తెల్లారాక నల్లాచారు గారి దగ్గరికి తీసుకెళ్లి ఇండిషన్ ఇప్పితే తగ్గిపోద్దలే అన్నాడు రాములు.
వాన ఆగకుండా కురుస్తూనే ఉంది. అబ్బాయి రాములు, ఎంతసేపటి నుంచి పిలిచినా పలకట్లేదు. పడుకున్నారా ఏం? గుడ్డి అచ్చమ్మ గొంతు విని బయటకొచ్చాడు రాములు. వానలో తడుస్తూ ఇంటి ముందు నిలబడి ఉంది ఆ గుడ్డి అచ్చమ్మ. ఇంట్లోకి తీసుకొచ్చాడు రాములు. వానలో ఇయ్యాలప్పుడు ఏందత్తా అన్నాడు. నేను ఊళ్ళోంచి వచ్చేపాటికే ఇంట్లో వాళ్ళంతా తినేసి పడుకున్నారా, ఇవన్నీ రేపటికి సర్దిపడిపోతాయి. మీరన్నా తింటారని తెచ్చా. బెల్లపన్నం, ముద్దపప్పు, పులిగోర, కూరలు, పప్పుచారు తినండి అంటూ కొంగు కప్పిన బుట్ట సంకలోంచి దించింది గుడ్డి అచ్చమ్మ. రత్తమ్మ, రాములు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. గుడ్డి దీపం వెలుగులో అచ్చమ్మ ముఖం వెలిగిపోతుంది.